ఇలా చూడండి, చక్కనైన చుక్క అందాల బాల రావు పిలిచింది నిన్నే పిలిచేది నిన్నే బండరాముడు బాదుషావారు ఈ రోజు తమరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు నాకు తెలుసు. పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతున్నావు. నాకు తెలుసులే. నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. అంత రహస్యమా? అక్షర ఈ సంగతి తెలియదు రహస్యమా? ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నీవేమన్నా భూలోకానికి స్వర్గలోకానికి దిగబడ్డ ఓర్వస్వా?
నాకంటే పొడి చేస్తారా ఏమిటి? నీ మగం కానీ నీ కార్యక్రమం ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాట్యం కోసం తగ్గిపోబడ్డ కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంగో, మరింకేంటి? ఈ కీలు బొమ్మకు రంగులు కూడా అప్పుడే చాలా వరకు మార్చిపోయింది. ఇక అంతే కాలం ఈ బొమ్మతో ఆడుకోలేమా? మానవుడువా రాక్షసుడువా? సంగో, కనిపించలేదు, నేను మానవుడను. ఎవరని కనుక ఇంతకాలం నాతో కాపురం వెలిగించావు? చూడు నా మాయము. నేను ఒక నరరూప రాక్షసుడిని. తోడు నాట్యం ఒకటి, నాటకం ఒకటి. దొరలక నాట్యమట నాట్యం. సంగో, నీ శరీరం నీ దగ్గరనే ఉంచుకొని మాట్లాడు. ఈ పకీరు నీకు ఒక నవమన్మధులాగే కనిపించాడా? సంగో కాదు, రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడు ఆడాను, పాడమన్నప్పుడు పాడాను. కానీ కానీ నీ భయంకర ఆకారం చూసి ఏ ఆడదానికి హృదయం కలుగుతుంది ఫకీర్? కలగదు. అయినా వాటితో కోతులకు ఎన్ని దినాలు సహవాసం? అవును, అది ఇది వరకు తెలీదు. తెలిసి చేయగలిగింది లేక నా జీవితంలో ఈ దాసరి బాబుకు దానం పోసాను. నీ శరీరం నీ దగ్గరనే ఉంచుకొని మాట్లాడు. ఫకీరుని ఎదిరించిన దౌర్భాగ్య జీవితాలను చూసి ఉన్నావు కదూ. సర్వ దైవ శక్తులు ఈ ఫకీరు చిటికిన వేళ కదినంత మాత్రాన్ని పైతక్కరాడు. ఈ ఫకీరు కడకట్టి మతలతో ప్రపంచమంతా పూడిగా సంబరపడి ఫకీరుని ఎదురించుకో, చెడిపోగలవు. ఇది వెలుగులో కానీ ఈ మాయాధికారం నా మీద చెలాయించలేవు సుమా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కాదు కాదు తంత్రశక్తి ఏదైనా సంపాదించావా? ముమ్మాటికి పిచ్చిదానా, ఇన్ని
దినాలు నిన్ను నా పాదదర్శిగా దగ్గర దర్శి దయదర్శానే కానీ నీ అందానికి సమ్మోహితున్నై కాదు. కాదా? నిజంగా కావాలనుకుంటే లక్షల మంది అందాల సందర్భంలో ఈ ఫకీరు పాదాల దగ్గర అంశంలా తాదాడుతుంటారు. ఏం చూపించమందువా? నీకంటే కోటి మందుల సౌందర్యవతిని. చూపించు, నాకంటే కోటి ముడుగుల సౌందర్యవతిని. కావాలి ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో ఒక అందగత్తెను చూపించు. ఏమి అప్సరసయ తిలోత్తమయ ఇన్నాళ్ళు నా అసరామ సాధనకి కొల్లాపడుతున్నాను. ఆహా ఈ జవరాలి పొందునందుని జన్మదిందులకు ఎవరి సువర్ణ సుందరి సరైన సరస్సును దొరకనంత వరకు ఈ లోకంలోని ప్రతి ఆడది ప్రతివ్రతే. చూసావు కదా, నీకంటే అందగత్తే గురికలాడలేదని కదా. దానికి ఆమె కాల తూలుకైనను నీవు సరిపోగలవా? ఈ ఫకీరు నిజముగానే పట్టుబడితే ఈ క్షణములో బాణాగును తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలవు. ఏం చెమ్మందువా? బాలనాగమ్మ మహాపతివ్రత, ఆమెను సమీపించడానికే నీకు సాధ్యం కాదు. ఫకీరు నీకు తాగత నీకు ఇంకా తెలియదు. లోకంలోని వేటి వీరకాంతో నా కత్తులు ఇసిరినా ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారి నాపై అమృత వర్షం. ఈ శరీరము మీద ఒక్క రోము కూడా ఉంది, ఒక్క చర్మము కూడా పండు పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకే? ఇప్పుడే ఈ పానగంటి మహారాణి బాలనాగముడు తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలడు. చూడ నీ పై ఫకీరు ప్రతాపం. కావాలి మన మాయాసైన్యం వచ్చిందా? కారణం సరే, సమయం సందర్భం అన్ని కలిసి వచ్చాయి. పానగంటి రాజులు పట్నం విడిచి పరదేశం వెళ్ళారట. నా మాట విను. బాలనాగమ్మ పాతివ్రత ముందు నీ మాయను మంత్రాలు దమ్మిడికి కూడా పనికిరావు. ముయ్యలేరు, నీకు ఇష్టం లేకుంటే మూల కూర్చొని ఏడు, కుక్కిరి పేలలా ఏడు, లేకుంటే నా ప్రేయసి నాగకు దాసిలా ఊడిపించే. నమ్మిన ఆడదాన్ని తడిపట్టి కప్పి కొత్తికొస్తావా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని నా తనువు మనస్సు నీకు అర్పితం చేసుకున్నాను. కానీ ఇలా ఏడు దాన్ని దెబ్బ తగల పెడతామని సండు, అది ఇది వరకే చెప్పాను కదా. సండు, నా ఆనందాన్ని ఒక్కదాన్ని వేచుకోవాలనుకుంటున్నావు కదా. మనిషి మనుగడ మహదానందాన్ని అనుభవించడానికి తేలికగా ఒక పుష్పం మాధురితో అంటే నువ్వు అంతేనా ఫకీర్? నీ పాద దర్శన నా కనీసం మేరలో ఇంకెక్కడా కనిపించబడ్డా